హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు భవనీస్ లైఫ్ స్టైల్. రేపైతే వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈరోజు అయితే ప్రిపరేషన్స్ అయితే ఇలా ఉన్నాయి. మా అమ్మ వాళ్ళు అయితే షాపింగ్కి వెళ్ళి అయితే ఇలా డ్రై ఫ్రూట్స్, నట్స్, వీటిలో సంబంధించినవన్నీ, అలాగే ఫ్రూట్స్, శారీస్ అన్నీ తీసుకొచ్చారు. నేనైతే అవన్నీ వీడియో తీయలేదు, ఓన్లీ నట్స్ మట్టుకి తీసాను. ఇంకా ఇల్లు కడగడానికైతే నేనైతే నిమ్మకాయలను కోస్తున్నానండి. ఈ నిమ్మకాయల్లో వాటర్ పోసేసి బాగా మరగబెట్టేసి మనం ఇల్లు కడుక్కుంటే మాత్రం చక్కగా ఏమన్నా జెమ్స్ అలాంటివి ఉంటే పోతాయి. ఇంకా వీటినైతే నేను పూజ సామానం ఉంటుంది కదా, ఆ సామానాన్ని కూడా నేను తోముతాను. వీటితో అయితే ఇత్తడి సామానం తోమడం వల్ల మంచి వైట్గా వస్తాయి అవైతే. తర్వాత అయితే ఇంకోండి, వరలక్ష్మి వ్రతానికి అయితే గోరింటాకు ఉంటే చాలా బాగుంటుంది, చేతులకి అలాగే అందంగా కూడా ఉంటుంది. అందుకని గోరింటాకు అయితే కోసుకొచ్చుకొని ఇలాగైతే మంచిగా దాంట్లో పెరుగు వేసి మిక్సీ పట్టేసుకొని చేతికైతే పెట్టేసుకున్నాను. కానీ దీంట్లో ఏమైందంటే నా తొందరపాటుతో ఆ పెరుగుని సరిగ్గా వేయకుండా మజ్జిగ చేసి వేసాను. దానివల్ల ఏమైందంటే గోరింటాకు మొత్తం జోరైపోయింది. ఇంకా మొత్తం రివర్స్ అయ్యి అలాగే జారిపోతూ ఉందన్నమాట. మళ్ళీ మా తాతయ్యతో మళ్ళీ కోపించుకొని మళ్ళీ గోరింటాకు పట్టుకొని ఉన్నాక మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నాం కదా, దాంట్లో నిమ్మకాయ రసం పిండాలన్నమాట. మళ్ళీ జోరైపోయింది. ఇంకా అలాగే మా అమ్మ పెట్టింది. ఫస్ట్ నేను పెట్టుకున్నా, ఎలా జోరైందో చూసారు కదా. తర్వాత మళ్ళీ రుబ్బాక మా అమ్మ పెట్టిందండి. తర్వాత కొంచెం ఆగింది, అలాగే పెట్టుకున్నాము. ఇదండి నా గోరింటాకు స్టోరీ. ఇంకా నేనైతే ముందు వీడియోస్లో మీకు వరలక్ష్మి వ్రతం వీడియో అయితే నేను అంత తయారు చేసే విధానం మొత్తం పెడతానన్నాను, కానీ టైం లేక నేను మొత్తం తీయలేదండి. హడావిడిగా అయిపోయింది మొత్తం పూజ అంతా కూడా. ఇంకా పూజ అయ్యే లోపల అయితే 1 o'clock అయిపోయిందండి. చాలా ఎంత లేట్గా అయిపోయిందని చాలా కంగారుగా తీయడం వల్ల అయిపోయింది. ఇంకా దానివల్ల నేనైతే వీడియో ఎక్కువ అయితే తీయలేదు. ఇంకా లాస్ట్లో అయితే మంచి ఫీల్ అయితే వస్తుంది ఇలా చేసుకున్నాము అని అయితే. ఇంకొన్ని మార్నింగ్ అయితే 3కి అయితే నిద్ర లేచేస్తాము. 3కి నిద్ర లేచేసాక నేనైతే ఇల్లు కడగమన్నాం కదా, ఆ వీడియో క్లిప్ కూడా తీయలేదు. ఇంకా నేను మార్నింగ్ లేచాక అయితే వీడియో తీస్తున్నాను. ఇలాగైతే దేవుడి దగ్గర ఇలా ముగ్గులన్నీ వేసేసుకొని ఇలా చేసుకున్నాము. అంటే నైట్ అయితే అలాగే చేసుకున్నాము, మళ్ళీ మార్నింగ్ మామూలుగా డెకరేషన్ చేస్తాము. మా అమ్మ అయితే పూర్ణాలు వేస్తుందండి, బూరెలు అంటాం మేమైతే. ఇంకొన్ని ఇలా పూర్ణాలు చేసేసి బూరెలు అయితే వేసేసుకొని తర్వాత ప్రసాదాలన్నీ చూపిస్తున్నాను. ఇదైతే పరమాన్నం అండి. ఇంకా ఇదైతే దద్దోజనం. ఇంకా దద్దోజనం అయితే చాలా బాగుంది. ఈ రెసిపీస్ అన్నీ వీడియో తీద్దాం అనుకున్నాను నేను. ఇంకా దేవుడి దగ్గర అలంకరిస్తూనే సరిపోయింది. ఇవైతే శనగలండి, పులిహోర కూడా చేసాము. ఆ వీడియో అయితే తీయలేదు నేను. ఇంకోండి, మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. అమ్మవారిని అయితే మేము ఇలా అలంకరించుకున్నాం. ఫస్ట్ అయితే ఇలాగా ఇంకో మంచి కొత్త చీరతో అయితే ఎంటమాల బ్యాక్గ్రౌండ్ కట్టేసి, తర్వాత దానికి మామిడి తోరణాలు అయితే కట్టేసుకున్నాము. ఇంకా అమ్మవారికి నా దగ్గర ఉన్న నెక్లెస్లు అయితే వేసేసాను. ఇలా ఇదే పిండి దీపాల్లో అయితే మేము దీపారాధన చేస్తాము. గణపతి ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం అయితే చాలా సింపుల్గా చేసేసామండి. ఇంకా మాకున్న దాంట్లో ఇలాగ సింపుల్గా చేసేసుకున్నాము. మీకు డెకరేషన్ నచ్చితే లైక్ చేయండి. అమ్మవారి దగ్గర అయితే ప్రసాదాలు, పండ్లు, అలాగే చీర కూడా పెట్టుకున్నాము. మేము ఎలా చేసుకున్నామో ఒకసారి చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.